హలో చిచ్చాన్స్, ఈ ఇంగ్రీడియంట్స్ చూసి ఏం చేస్తున్నామో ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు. గాయస్ మాకు ఇంకా ప్రమోషన్ చేసేది అంత సీన్ లేదు కాబట్టి బ్రాండెడ్ నేమ్స్ పట్టించుకోకండి. ఇంకా అర్థం కాలేదా? అయితే వినండి, ఈరోజు మేము కునాఫా చేస్తున్నాం. ఓకే, నాకు కునాఫా ఎలా చేయాలో చూసేద్దాం. కొంచెం బటర్ని హీట్ చేసుకొని ఇలా తిన్ సేమియాలో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇలా మిల్క్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి బాగా బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని ఇలా 5 to 10 minutes క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. నెక్స్ట్ చీజ్ని కూడా యాడ్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు హీట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి బటర్ అప్లై చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన సేమియాని థిన్ లేయర్గా సెట్ చేసుకోవాలి. అసలు ఈ కునాఫా అంటే ఏంటో మీకు చెప్పలేదు కదూ. యాక్చువల్లీ ఇది పాలస్తీనియన్ డెజర్ట్ అంట. అండ్ ఇందులో మనం చీజ్, బటర్ అండ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మన బాడీకి ఎక్కువ ప్రోటీన్ అందుతుంది. అలానే కొంచెం ఫ్యాట్ కూడా అనుకోండి. ఇలా నీట్గా ఒక లేయర్గా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిల్క్తో ప్రిపేర్ చేసిన క్రీమీ టెక్స్చర్ని ఇలా ఇంకొక లేయర్ కింద సెట్ చేయాలి. మేము కొంచెం చీజ్ లవర్స్ కాబట్టి ఇలా ఎక్స్ట్రా చీజ్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇన్ని హ్యాండ్స్ కనిపిస్తున్నాయి ఏంటి అనుకోకండి, మా రూమ్ 4 members కలిసి మరీ చేసాం ఈ డెజర్ట్. మాతో మామూలు ఉండదు మరి. నా ఇలా చీజ్ వేసిన తర్వాత మళ్ళీ సేమియాతో పైన ఇంకొక లేయర్ వేసి నీట్గా సెట్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో షుగర్ సిరప్ చేద్దాం. సింపుల్, షుగర్ అండ్ వాటర్ మిక్స్ చేసి బాయిల్ చేస్తే చాలు. ప్రిపేర్ చేసుకున్న కునాఫాని ఇలా స్టవ్ మీద 1 side హీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. కొంచెం కలర్ మారితే చాలు. కునాఫా అండ్ షుగర్ సిరప్ 2 రెడీ అయిపోయినాయి. ఫైనల్లీ మా కునాఫా ఎలా ఉందో మీరే చూడండి. ఇప్పుడు పిస్తా అండ్ క్యాష్యూస్ లేవు కాబట్టి మా దగ్గర ఉన్న బాదంతో ఇలా కునాఫాని గార్నిష్ చేసేసి అడ్జస్ట్ అయిపోయాం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. సేమ్ మా సిచ్యుయేషన్ కూడా అలానే ఉంది. ఈ కునాఫాకి ఇంకా ఫైనల్ టచ్ షుగర్ సిరప్తో ఇచ్చేద్దాం. నాకు ఈ కునాఫాని కట్ చేసినప్పుడు ఒక ఐడియా వచ్చింది. రొటీన్గా బర్త్డే కేక్స్ కట్ చేస్తాం కదా, బర్త్డే కేక్ బదులు కునాఫాని కట్ చేస్తే ఎలా ఉంటుందా అని. ఓకే, ఫైనల్లీ మా కునాఫా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. రకరకాలుగా ఉంది మాస్టర్.